లారీ యూనియన్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను 1500 నుండి 3000 రూపాయలు వరకు మాత్రమే పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని లారీ యూనియన్ నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ సంజయ్ నగర్ లో గల లారీ యూనియన్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించడం పట్ల యూనియన్ నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. లారీ యూనియన్ కార్యాలయానికి విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును యూనియన్ నాయకులు, లారీ యజమానులు ఘనంగా గజమాల వేసి సత్కరించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రవాణా వాహనదారులను హరిత పన్ను పేరిట వైకాపా ప్రభుత్వం భారీగా బాధేస్తే కూటమి ప్రభుత్వం వారికి ఎంతో ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుందన్నారు. హరిత పన్నును తగ్గిస్తూ మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సరుకు రవాణా వాహనదారులకు ఉపశమనం కల్పించినట్లయిందన్నారు. ప్రస్తుతం గరిష్టంగా ఏటా 20,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు హరిత పన్ను రూపంలో చెల్లిస్తూ సరుకు రవాణా వాహనదారులు ఎంతో భారం మోస్తున్నారన్నారు. ఇకపై కేవలం 1500 నుండి 3000 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. లారీ యూనియన్ అధ్యక్షులు జి ముత్యంజయరావు, కార్యదర్శి అల్లం రాజు, కోశాధికారి గీసాల శ్రీనివాసరావు, వాసులు మాట్లాడుతూ ప్రజా రవాణా వాహనాలకు ఏటా హరిత పన్ను రూపంలో గతంలో 200 మాత్రమే ఫీజుండేదని, జగన్ ప్రభుత్వం దాన్ని పలు స్లాబ్లుగా మార్చి గరిష్టంగా ఏడాదికి 20,000 నుండి 30,000 వరకు చెల్లించాల్సి రావడం జరిగిందని, ఇది చాలా అన్యాయమని గోల పెట్టినా పట్టించుకోలేదన్నారు. ఇకపై కేవలం 1500 నుండి 3000 మాత్రమే వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. లారీ యూనియన్ అధ్యక్షులు జి ముత్యంజయరావు, కార్యదర్శి అల్లం రాజు, కోశాధికారి గీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా రవాణా వాహనాలకు ఏటా హరిత పన్ను రూపంలో గతంలో 200 రూపాయలు మాత్రమే ఫీజుండేదని, జగన్ ప్రభుత్వం దాన్ని పలు స్లాబులుగా మార్చి గరిష్టంగా ఏడాదికి 20,000 నుండి 30,000 వరకు చెల్లించాల్సి రావడం జరిగిందని, ఇది చాలా అన్యాయమని గోలపెట్టినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం పన్ను తగ్గిస్తామని ఇచ్చిన మాట ప్రకారం తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని పేర్కొన్నారు. అనంతరం లారీ యజమానులకు, యూనియన్ నాయకులకు ఎమ్మెల్యే కొండబాబు స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏ గంగాబాబు, కె అర్జున్రాజు, సి సత్యనారాయణ, యు శ్రీను, వై సత్యబాబు, కె సతీష్, ఎన్ సూర్యరామ్మోహన్ రావు, ఎం సతీష్ రాజు, టి గంగాధర్, ఎన్ గీతాప్రసాద్, పెద్ద సంఖ్యలో యూనియన్ నాయకులు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, గుబ్బల చిన్న, మోగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు కూడా ఇచ్చారు. మేము కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాం. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మీద గ్రీన్ ట్యాక్స్ పేరుతో మీరు దోసేస్తున్నారు. పక్క రాష్ట్ర తెలంగాణలో 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరు 15,000 నుంచి 26,000 వసూలు చేస్తున్నారు. చాలా అన్యాయం అని చెప్పేసి ఆ రోజు మేమందరూ కూడా ఖండించడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. తెలంగాణలో 3,000 అయితే ఆంధ్రప్రదేశ్లో 15,000 నుంచి 26,000 వసూలు చేయడం ఏంటండి? చెప్పాలంటే మాది ఉమ్మడి రాష్ట్రం, ఏదో ఇడిపోయాం అంతే తప్ప ఇక్కడ బళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ బళ్ళు ఇక్కడికి వస్తుంటాయి. కానీ బళ్ళు తిప్పాలంటే ఇంత గ్రీన్ ట్యాక్స్ ఇంత కట్టాలంటే ఎంత వ్యత్యాసం కనిపిస్తుందండి? ఎంత లాస్ అయిపోతారండి? ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదండి. నాయకులు కూడా స్పందించలేదు ఎవరు కూడా. ఈరోజు ప్రతిపక్షంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, లోకేష్ గారికి ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం, అందరూ ఇచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే లారీ ఓనర్స్ పడుతున్న ఇబ్బందుల మీద సంవత్సరం తిరగకుండానే స్పందించి ఈరోజు గ్రీన్ ట్యాక్స్ని యావరేజ్ అందరూ కలిసి 3,000 కట్టేలాగే నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కూడా సందర్భంగా లారీ ఓనర్స్ తెలియజేస్తుంది ఈ రోజున. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఇదే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లారీ ఓనర్స్కి. ఇవన్నీ కూడా నెమ్మదిగా ప్రభుత్వం చేయవలసింది ఏదైనా ఉంటే వారి దృష్టిలో పెట్టి లారీ ఓనర్ సమస్యలు పరిష్కారం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. నాయకుడైన మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు. మేము లారీ ఆఫీస్ 5 సంవత్సరాలు కూడా వైసీపీలో చాలా ఇబ్బందులు పడి తర్వాత ఈ గ్రీన్ ట్యాక్స్ల కోసం ఎంతమందికి చెప్పినా సరే ఎవరూ పట్టించుకోలేదు. మేము కూటమి రాగానే ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వండి అని చెప్పి ఇస్తే అయాల సంచరి దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కారు ఆపి నా చేతనే ఇప్పించారు. ఆ కవర్ కూడానే ఇప్పించి అక్కడికి వెళ్ళినప్పుడల్లా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. మరి ఈ రోజుని గ్రీన్ ట్యాక్సీలు 26,000 నుంచి 3,000 తగ్గిందంటే అది చాలా అద్భుతమైన కార్యం. అది మన ఎమ్మెల్యే గారి ద్వారాగానే జరిగింది. కాకినాడ కేఎల్ఓకి ఇంకనూ కూడా కేఎల్ఓ ఈ రకంగా ఇవాళ ఇలాగ ఉన్నదంటే అది ఎమ్మెల్యే కొండబాబు గారు వల్లే ఉంది. ఇంకనూ కూడా దేవుడి దయ వల్ల ఎమ్మెల్యే గారు
ఈ కేఎల్ఓకి అనేక రకమైన కార్యక్రమాలు చేస్తారు. అలాగే మేము కిరాయిల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవి కూడా రాత్రే చెప్పారు, నా దగ్గర తీసుకురండి నేను చూస్తానన్నారు. అది చూసి కూడా నేను చేస్తానని చెప్పారు. కాబట్టి మరొకసారి ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞత తెలిసి ఎన్నో సందర్భాల్లో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పెడచెవిని పెట్టి మా గోడును వినిపించుకోకుండా అలాగే అపరిష్కృతంగా వదిలేసిన ఈ సమస్యని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం వారు మా పట్ల సానుకూలంగా స్పందించి ఎంతో మేలు చేసిన వారికి, వారి ప్రభుత్వానికి, మా నాయకుడైన కొండబాబు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా 50 మంది లారీ యజమానుల తరపున ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.